Hi friends, welcome to Digital Telugu Tricks. ఈ వీడియోలో మనం ఒక వండర్ఫుల్ మేబీ ఆల్ ఇన్ వన్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఆల్ ఇన్ వన్ ఎందుకన్నానంటే ఒక యూట్యూబర్కి మేబీ ఒక వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియో కట్ చేసుకోవడం కానీ లేకపోతే దాన్ని ఇంకొక దాంట్లో మనకి డివైస్లో కన్వర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మేబీ ఒకే అప్లికేషన్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. చాలా వండర్ఫుల్ ఫీచర్ అనమాట ఇది. అంటే మేబీ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సరే, దాని గురించి మనం మాట్లాడుకున్నకంటే లైవ్లో ఒకసారి అసలు అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. థియరిటికల్గా ఎంతసేపు చెప్పుకునే బదులు ఒకసారి చూద్దాం. ఇది ఈ అప్లికేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక పర్ఫెక్ట్ యూట్యూబర్కి మేబీ ఇది చాలా స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంది, ప్లస్ వీడియో ఎడిటింగ్ అందులోనే, ప్లస్ కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ మేబీ స్ప్లిట్ చేయొచ్చు, కట్ చేసిన తర్వాత ఏదైనా ఒక అప్లికేషన్లో మనం ఒక వీడియోలో సమ్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఎన్కోడింగ్ చేయాలి. ఓకే, కానీ ఇందులో అవసరం లేదు అలా. ఇప్పుడు చూడండి, మనకి ఇది మొవావి వీడియో షూట్ 21 ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే దీంట్లో క్వాలిటీ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇక్కడ చూడండి, మీరు ఎడిట్ వీడియో అంటే మనం ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేయాలి అంటే ఈ అప్లికేషన్ అనేది మీరు యూజ్ చేయాలి. ఓకే, ఇందులోనే ఈ వీడియో షూట్లోనే దీని మీద మీరు క్లిక్ చేస్తే చూడండి, డైరెక్ట్గా మనల్ని వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళిపోతుంది. మీకు ఇది మేబీ i5లో కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. కోర్టుడియోలో మీరు మేబీ ర్యామ్ కొంచెం ఎక్కువ ఉంటే 4GB ఆర్ 8GB ఇలా చూడండి. వీడియో షూట్ 2021 మనకి నెక్స్ట్ దానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది వీడియో షూట్ ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది దీని మీద నేను చేశాను, ఇందులోకి వెళ్ళిపోయింది. ఓకే, ఆటోమేటిక్గా ఇందులోకి మనం ఇది తీసుకెళ్ళిపోతుంది. డోంట్ షో ఇట్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది వీడియో ఎడిటింగ్ అప్లికేషన్. దీని గురించి నేను లైట్గా మీకు చెప్పాను. మీకు ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం దీంట్లో సేమ్ అవే ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నిన్న వీడియో ఎడిటర్ ప్లస్ మీద ఇది కొంచెం అడ్వాన్స్డ్. ఓకే, ఇది వీడియో ఎడిటింగ్ మనం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి, కన్వర్ట్ టు వీడియో. ఇది ఒక బ్యూటిఫుల్ మేబీ అని చెప్పుకోవచ్చు. కన్వర్ట్ వీడియో అంటే మనల్ని ఎనీ ఫార్మాట్లోకి, మీరు మొబైల్ డివైసెస్లోకి, ట్యాబ్లెట్స్లోకి, ఆండ్రాయిడ్ ఫోన్లోకి, ఐఫోన్లోకి, మీరు ఏ డివైస్లోకైనా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. చాలా సింపుల్ అనమాట. నేను కన్వర్ట్ చేసి చూశాను. మీకు ఇక్కడ చూడండి, మనకి ఎన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్ మీరు యాడ్ చేసేసి ఇక్కడ చూడండి వీడియో అనేది ఇది చూద్దాం. ఈ వీడియోలో MP4లోకి, AVIలోకి, విండోస్ మీడియా దానికి, ప్లస్ చూడండి ఇవి ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయో. ఈ ఫార్మాట్లోకి అన్నిటిలో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అలానే డివైసెస్లో యాపిల్కి, ఆండ్రాయిడ్కి, శాంసంగ్కి, LG, సోనీ, అసలు మీరు మేబీ మళ్ళీ అందులో కేటగిరీస్ దేనికి ఏ ఫోన్లో కావాలి, ట్యాబ్లెట్లో కావాలా, చూడండి ఎంత LGలో ఇక్కడ ఈ ట్రయాంగిల్ మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ అందులో ఉన్న ఆప్షన్స్ అనేవి మీకు వండర్ఫుల్ ఆప్షన్స్ అనేవి ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఫోన్లోకి వచ్చేసరికి చూడండి, ఆండ్రాయిడ్లో మీకు ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు కన్వర్ట్ చేయొచ్చు. టీవీలోకి కావాలంటే టీవీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అల్ట్రా, MIలోకి, ఎవ్రీ మేబీ ప్రజెంట్ మనకి నోకియా,
అమెజాన్ కిండల్ ఈబుక్స్కి చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి మీకు ఎవ్రీ లెనోవో కానీ, అంటే ఈ కంపెనీ లేదు, ఎవ్రీ కంపెనీకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ని కూడా మీరు జేపీజీలోకి, జిప్, పిఎన్జి, బిఎంపి, టిప్పు, సోషల్ నెట్వర్కింగ్ ఫైల్స్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ మేబీ, ఎందుకంటే ఒకే అప్లికేషన్ షూట్లో మీరు ఎన్ని ఫీచర్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ కంప్యూటర్ స్క్రీన్, అంటే మన కంప్యూటర్ స్క్రీన్ని రికార్డ్ చేస్తుంది ఇది. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ రికార్డింగ్ అంటే నెక్స్ట్ ఇంకొక విండో అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. చాలా వండర్ఫుల్ షూట్ అండి ఇది, మొవావి వీడియో షూట్. ఇది 2021 ఆల్రెడీ లేటెస్ట్ వెర్షన్ ఇది, అంటే నెక్స్ట్ ఇయర్ ఇది ఆల్రెడీ లేటెస్ట్ వెర్షన్. ఇక్కడ సింపుల్గా మనకి స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుంది చూడండి. మీరు దీన్ని ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత అది ఏ పొజిషన్లోకి వెళ్తుందో ఒకసారి చూడండి. నేను ఆఫ్ చేస్తున్నాను. చూడండి మీకు ఆటోమేటిక్గా ఇది నా స్క్రీన్ అనేది క్యాప్చర్ చేసింది మీకు. ఓకే, క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి కటింగ్ చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఎక్కువగా మీకు ఇక్కడ మీరు మోడిఫై అనేది చేసుకోలేరు. ఇక్కడ మనకేమి ఎఫెక్ట్స్ ఏమి అవసరం లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఓపెన్ ఇన్ వీడియో ఎడిటర్ అంటే మనకి ఇక్కడ ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఇది మొవావి వీడియో ఎడిటర్ ప్లస్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇదొక వండర్ఫుల్ ఆప్షన్. దీన్ని మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్ప్లిట్ వీడియో, ఇది కూడా మీకు ఒక వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా మనం ఏదైనా ఒక వీడియోని స్ప్లిట్ చేసినప్పుడు, అంటే కట్ చేసుకున్నప్పుడు సమ్ పార్ట్ మనకు అవసరం ఉందనుకోండి, ఆ మిగతా పార్ట్ని కూడా మనం రెండర్ చేయాలి. ఎనీ అప్లికేషన్లో, మీరు ఏ అప్లికేషన్లోనైనా రెండర్ చేయాలి, అంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండరింగ్ చేయాలి. దీంట్లో అలా అవసరం లేదు, జస్ట్ సేవ్ చేస్తే మనం కట్ చేసిన పార్ట్ వరకు సేవ్ అయిపోతుంది. రెండర్ అనేది అవసరం లేదు. చాలా వండర్ఫుల్ స్ప్లిటర్ అన్నమాట ఇది. నేను చూసిన, అంటే మేబీ నాకున్న పరిజ్ఞానంలో ఇది ఒక వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు స్ప్లిట్. బేసిక్గా మనకు అన్నీ ఇప్పుడు క్యాంటేషియా మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి స్క్రీన్ రికార్డింగ్కి, దాంట్లో మనకు సమ్ పార్ట్ అవసరం లేదని కట్ చేసిన తర్వాత అలా మిగతా ఫైల్ని మనం రెండర్ చేయాలి. ఇందులో అలా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే ఎన్కోడింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఇంతకుముందు ఉన్న ఫార్మేట్ని సేమ్ అలానే సేవ్ చేసేస్తుంది, అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో. ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్. నేను వీటి గురించి ఊరికి అసలు ఏమున్నాయి ఈ వీడియో షూట్లో అనేది మీకు ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. బట్ ఏంటంటే వీడియోస్ ఇన్ ఫ్యూచర్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో అనేది చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ వాచ్ వీడియో అని, మేబీ వాచ్ వీడియో అంటే ఇది మీడియా ప్లేయర్ అనమాట. ఇది మనం ఏదైనా చూడాలంటే ఈ 4 అనేవి నాకు ఎక్సలెంట్గా ఉన్నాయండి. వీడియో ఎడిట్, కన్వర్ట్ వీడియో, రికార్డింగ్ స్క్రీను, స్ప్లిట్ వీడియో. ఇవి మనం ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే రికార్డ్ వీడియో గేమ్స్ అనేది ఉంటుంది చూసారా, ట్రై ఇట్. మన నెట్ నుంచి ఇంకా వీళ్ళు ఇందులోకి లాంచ్ చేయలేదు, డైరెక్ట్గా మనం ఇది క్రాక్డ్ వెర్షన్ కాబట్టి కొంచెం ఈ 2 ఏందో కొంచెం ట్రై అవుట్ అని వస్తుంది. ఇవి అన్నీ కూడా ఈ 6 అనేది, ఈ 6లో 4 ఫీచర్స్ అనేవి నాకు ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు ఇందులో ఫొటోస్ని ఇంకవన్నీ కామన్ అనమాట. ఒకే అప్లికేషన్లో ఎన్ని ఫీచర్స్ ఉంటామని చాలా సింపుల్, చాలా బాగుంది అప్లికేషను. మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు, చాలా వండర్ఫుల్. ఒక పర్ఫెక్ట్ యూట్యూబర్కి ఈ ఒక్క అప్లికేషన్ సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అండి, కన్వర్ట్ వీడియో. ఎనీ డివైసెస్లోకి ఇది కన్వర్ట్ అయిపోతుంది, ఆండ్రాయిడ్ మొబైల్స్లో కానీ. బ్యూటిఫుల్గా ఇప్పుడు కొన్ని మనం ఫార్మాట్లో షింక్ అయిపోతాయి, అంటే బేసిక్గా మనకి చూసుకుంటే. కానీ ఇందులో కన్వర్ట్ చేసుకుంటే క్వాలిటీ అనేది అలానే ఉంటుంది, బట్ వీడియో కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది.
ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఎడిట్ వీడియో అనేది నేను ఆల్రెడీ ఒక లెసన్ కూడా నేను పెట్టాను. ఈ వీడియో షూట్ అనేది చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఒక పర్ఫెక్ట్ యూట్యూబ్కి ఇది ఎనఫ్. ఇంతకంటే మనం ఎందుకంటే లెర్నింగ్ పర్పస్లో హై అండ్ అప్లికేషన్ జోలికి పోయి మేబీ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవి ఎప్పుడు పోవాలి అంటే మనం ఒక ప్రొఫెషనల్గా ఎదిగినప్పుడు మీరు వాటికి వెళ్ళండి, నేర్చుకోండి. దీనికేం నేర్చుకోవడానికి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. హార్డ్లీ మీరు ఒక 2 hours ఇందులో స్పెండ్ చేస్తే ఈ షూట్లో అన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ మీకు వచ్చేస్తాయి. ఒక ఎడిట్ ఎలా చేసుకోవాలి, స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి, స్ప్లిట్ ఆ ఎడిట్ చేసిన వీడియోని మనం రెండర్ చేసేస్తాం. రెండర్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసి రెండర్ చేయాలంటే చాలా టఫ్. ఇందులో కట్ చేసి సేవ్ చేసేస్తే మిగతాది సేవ్ అయిపోతుంది అదే ఫార్మాట్లో. మనం రెండర్ చేయాల్సిన వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఒక యూట్యూబర్కి బిగిన్నర్ యూట్యూబర్స్ కానీ సమ్ అడ్వాన్స్డ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ప్రీమియర్ ప్రో వాడాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడాలి, అవన్నీ కూడా హై అండ్ అప్లికేషన్స్. అందులో మీరు చాలా నేర్చుకోవాలంటేనే చాలా టైం పడుతుంది, ఒక 2-3 months పడుతుంది, ఎఫర్ట్ పెట్టాలి. దీనికి అంత అవసరం అనేది లేదు. ఓకే, చాలా బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.